సియోను నివాసులు ఒక సంగతి విని ఆనందిస్తున్నారట. రోజు మనం చాలా విషయాలు వింటూ ఉంటాం కదా, చాలా వార్తలు వింటూ ఉంటాం. అందులో కొన్ని మనకేమన్నా ప్రయోజనకరమైన వార్తలు కానీ లాభకరమైన వార్తలు కానీ ఏమన్నా ఉంటే చాలా ఆనందం వస్తుంది. అయితే సియోను నివాసులట ఒక సంగతి విని బహుగా ఆనందిస్తున్నారు. ఏం విన్నారు వాళ్ళు? వారికి ఏం వినబడింది అంటే రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆమేన్. దేవుడు రాజ్య పరిపాలన, ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఈ విషయాన్ని విన్నారట. రెండవది, ఆయన మహిమ కనబడుతుంది, ప్రజలందరికీ ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ఈ రెండు విషయాలు వినడం ద్వారా సియోను నివాసులు సంతోషిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఆనందం ఇచ్చే అంశాలేంటి? ఏ వార్తలు లేదా ఏ అంశాలు నీకు సంతోషాన్ని ఇస్తున్నాయి? యూజువల్గా లోక సంబంధమైన వార్తలు మనిషికి కొంతకాలం సంతోషం ఇచ్చినట్టు కనబడినా ఆ తర్వాత మరల వారికి సంతోషం ఇవ్వకపోవచ్చు. అందును బట్టి ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది, దుర్దినములు రాకమునుపే వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరాలు రాకముందే కదా, ఆ రోజులు రాకముందే. అంటే ఏదైతే ఈరోజు నీకు ఆనందంగా ఉందో రేపొద్దున్న అది ఆనందం ఇవ్వకపోవచ్చు. ఈరోజు నీకు సంతోషం అనిపించేవి ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత, లేదా ఒక సీజన్ తర్వాత నీకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన రాజ్య పరిపాలనకు ఎవరైతే చోటిస్తారో లేదా ఎవరైతే ఆయన పరిపాలన క్రింద ఉండాలని ఆశిస్తారో వారు దేవుని మహిమకు సంబంధించిన విషయాలు వినడం ద్వారా వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు, సంతోషిస్తారనే మాట అక్కడ మనం చూస్తున్నాం.